మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన ప్రశాంతి మేడం చెన్నై నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ భజగోవిందం. ఈ గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సరిత మ్యామ్. వచ్చిన ఆత్మ బంధువులకు నా ప్రణామాలు. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అందించి సరి అయిన జీవన విధానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామాలు. ఈరోజు ఫస్ట్ నా అనుభవంతో స్టార్ట్ చేసి భజగోవిందం తెలుసుకుంటాం. 2005లో చాలా హెల్త్ ఇష్యూస్తో నేను చాలా సఫర్ అయ్యాను. దగ్గర 1 year సఫర్ అయ్యాను. ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్, అంటే కాలర్ వేసుకునేదాన్ని, హార్డ్ కాలరు. దానికి ముందు థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్ ఇన్ఫెక్షన్, సైట్ పెరుగుతూ ఉండడం, జ్వరం రావడం, తలనొప్పి, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పి, ఎదురు శక్తి అంటే నాకు ఈ శక్తి ఉండేది కాదు. ఏదొచ్చినా కూడా తొందరగా అటాక్ అయిపోయేది. వ్యాధి నిరోధక శక్తి ఉండేది కాదు. తర్వాత ఒక 1 month పొల్యూషన్‌లో వెళ్తే గనక నెలలు దగ్గొచ్చేది. అగరబత్తి కూడా తీపిచ్చేసేదాన్ని. అంటే అంత లో ఎనర్జీలో ఉండేదాన్ని. ఆ టైంలో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ చేత్తో జగ్గు కూడా ఎత్తలేని పరిస్థితిలో నేను భయంతో, నెగెటివ్ థింకింగ్‌తో ఎలా ఈ జీవితాన్ని గడిపేది అనే భయంతో డిప్రెషన్ కూడా వచ్చేసింది. దేవుళ్ళు, రాళ్ళు, జ్యోతిష్యాలు, సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంటు, ఫిజియోథెరపీ, వాస్తు అన్నీ ట్రై చేస్తూనే ఉన్నా. అయితే ఎక్కడ కూడా ఒక ఎండ్ రాలేదు. ఆ టైంలో డిప్రెషన్‌లో నిద్ర పట్టక 3 months నిద్ర పట్టలేదు. అండ్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే కూడా నిద్ర వచ్చేది కాదు. వీపులో స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు. ఈ ఈ పొజిషన్‌లో ఒక భయం ఏర్పడి ఆ డిప్రెషన్‌లో సూసైడ్ థాట్స్. అంటే ఫైనల్‌గా దగ్గర చావు దగ్గరికి వెళ్ళే పరిస్థితి నాది. ఆ టైంలో నాకు సాయిబాబా డెవోటీగా ఉన్న నేను ఆయనతో మనసులో మాట్లాడుతూ ఉన్నా. ఆ టైంలో నాకు థాట్ వస్తుంది ధ్యానం గురించి. ఒక ఫ్రీ సెషన్‌లో విన్నాను. బట్ నేను ధ్యానం చేయలేదు. సరే, ఫస్ట్ ప్రశాంతంగా నిద్రపోవచ్చు, మెంటల్ టెన్షన్ ఉండదు అని చెప్పేసి పక్క రోజు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ తెలుసుకొని ధ్యానం స్టార్ట్ చేశా. ఫస్ట్ డే 2 hours స్టార్ట్ చేశా. 1 hour, half an hour. నాకు వచ్చిన రిజల్ట్ మంచి నిద్రపోవడం. రాత్రి నిద్రపోతే పొద్దున్న లేయడం. అదొక బెనిఫిట్ ఫస్ట్ చూసా. సెకండ్, నా ఐసైట్ చాలా బ్రైట్‌గా ఉంది. అండ్ 1 weekకే విపరీతమైన పెయిన్స్, అంటే హీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నా నేను. చేస్తూ ఒక సైడు ఇది నిజమైన మెథడేనా? మహానుభావులందరూ ఇదే చెప్పారా? మంత్రజపం గదా మెడిటేషను. మరి శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక సైడ్ రిజల్ట్స్ వస్తుంది. అయితే గూడా మనకి క్లారిటీ కావాలి అని చెప్పి నాకు బుక్ రీడింగ్ అలవాటుంది. మంచిగా బుక్స్ చదివా అన్నీ. ఓషో ఏం చెప్పాడు? బుద్ధుడు ఏం చెప్పాడు? త్యాగరాయ ఏం చెప్పాడు? అన్నమాచార్య ఏం చెప్పారు? భగవద్గీతలో ఏమి చెప్పబడి ఉంది? మొత్తము చదివాక నాకు క్లారిటీ వచ్చింది. ఇదొక్కటే, ఆనాపానసతి ఒక్కటే అల్టిమేట్ మెథడ్. ఇదొక్కటే ధ్యానము.
అనేది నా నోటీస్‌కొచ్చింది. అండ్ ఎట్ ఏ టైము ప్రాక్టీస్, రీసెర్చ్ అండ్ మిగతా వాళ్ళకి క్లాసెస్ పెట్టియడం, సెంటర్స్‌కి తీసుకుపోవడం. ఎందుకంటే ప్రతి దగ్గరలా దుఃఖముంది, భయముంది, రోగాలున్నాయి. అర్థం గాని ఒక లైఫ్ స్టైల్ ఉంది. కాబట్టి అందరికి అవసరమే అని నేను అందరిని పిలుచుకెళ్ళేదాన్ని. ఇలా 2006 నుండి నో మెడిసిన్, నో డాక్టర్. దగ్గర దగ్గర ఒక 2% మెడిసిన్ వాడితే గూడా చాలా ఎక్కువనే చెప్పాలి. మోస్ట్‌లీ మెడిసిన్ లేదు. ఎందుకు సారు నో మెడిసిన్, నో డాక్టర్ పెట్టారు అనేది ఫస్ట్‌లో అర్థం గాల నాకు. తర్వాత తర్వాత అర్థమైంది. సరి అయిన ధ్యానం, సరి అయిన బుక్ రీడింగ్, సరి అయిన సజ్జన సాంగత్యం, రైట్ లైఫ్ స్టైల్ అండ్ జ్ఞానంతో కరెక్ట్‌గా జీవిస్తున్నప్పుడు మెడిసిన్‌తో అవసరం రాదు. ఇవే మనకి మెడిసిన్స్. ధ్యానమే మెడిసిన్. బుక్ రీడింగే మెడిసిన్. సజ్జన సాంగత్యమే మెడిసిన్. జ్ఞానపూర్వకంగా జీవించడమే మెడిసిన్ అనేది నాకు బాగా క్లారిటీకొచ్చింది. అలాగే నా సంకల్ప శక్తితో వితిన్ 2 అవర్స్‌లో పిరమిడ్ ఒప్పుకొని, మా హస్బెండు ఒప్పుకొని ధ్యా నే నేను ధ్యానం చేసిన 2 అవర్స్‌కి ఆయన పిరమిడ్ కట్టిస్తానని చెప్పారు. పత్రిజీ వచ్చి ఇనాగరేట్ చేశారు. అండ్ రిలేషన్‌షిప్స్‌లో గానియండి, ఫైనాన్స్ విషయాల్లో కానియండి, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తే కూడా ప్రతి దగ్గరలా వాటినన్నిటిని సంబాళించి మళ్ళీ నార్మల్ లైఫ్‌కి వితౌట్ రోగాలు, వితౌట్ డిప్రెషను అండ్ ఇదే దారిలో ట్రాక్ తప్పకుండా ముందుకి పోగలిగిన స్టామినా నాకు ఆధ్యాత్మికత ఇచ్చింది. ఇప్పుడు గూడా మౌనం ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిలో నేను ఈ క్లాస్ ఒప్పుకున్నాను. కాబట్టి నాకు కొంచెం ఆహ్, వాయిస్‌కి శక్తి రావట్లేదనమాట. అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. 2015లో 40 డేస్, 45 డేస్ మౌనం ఉన్నాను. కంప్లీట్ రాసి చూపించడమే. సైగలు కూడా తక్కువే. ఆ టైంలో 40, 45 డేస్ మౌనం ఉన్నప్పుడు రోజుకి 6-8 గంటలు ధ్యానం చేసేదాన్ని. ఈ 85 రోజుల మౌనం సాధనతో నా లోపల నుంచి నాకు ఒకే ఒక్క మెసేజ్ వస్తా ఉంది. ఏంటి అంటే తెలిసిన జ్ఞానాన్నంతా వదిలేయడమే అసలైన జ్ఞానం అని ఒక ముక్కొచ్చింది. నాకు అర్థం గాల. వెంటనే ఆ పదమేంటి? దీన్ని డీకోడ్ చేసుకోవాలి. అంటే తెలిసిన జ్ఞానం అంటే ఎన్నో చదివుంటాం, వినుంటాం, చెప్పుంటాం. నాకు జ్ఞానమొచ్చింది. నేను జ్ఞానిని అని మనం మోస్తూ ఉంటాం. ఆ జ్ఞానము, జ్ఞాని అనేది కూడా మొయ్యకుండా వదిలేయడమే అసలైన జ్ఞానం అనేది నాకర్థమైంది. అంటే తర్వాత తర్వాత ఉత్తరగీతలో గూడా వచ్చింది. జ్ఞానాన్ని మోయడం గాడిదతో సమానం అని చెప్పి వచ్చిందనమాట. అట్లాగే థర్డ్ డే వచ్చేసి బుక్స్ చదువుతూ ఉంటే ఓషో బుక్‌లో ఫస్ట్ పేజీలో వచ్చింది. ఆహ్, తెలిసిన జ్ఞానాన్నంతా వదిలేయడమే అసలైన జ్ఞానం. ఆ సేమ్ కొటేషన్ ఉంది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే. నాకొచ్చిన పాయింటు, మెసేజు కరెక్టే. అంటే ఏ ఒక్కటి కూడా ధ్యానంలో వస్తే దాన్ని అలాగే తీసుకున్న దానికి చెకింగ్ కావాలి. అంటే నీకొచ్చింది బుక్‌లో ఎక్కడో దగ్గర చదువుతూ ఉంటే నీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. అట్లాగే గురువుగారి బోధనలు వింటూ ఉంటే గురువు ఎక్కడో దగ్గర ఆ విషయానికి క్లారిఫికేషన్స్ ఇస్తారు. లేదా మాస్టర్ క్లారిఫికేషన్ ఇస్తారు. కనుక సజ్జన సాంగత్యం కావాలి. ఏదొస్తే అది గుడ్డిగా నమ్మితే అది అనాధ్యాత్మికత.
అంటే ఆ విషయం మీద కొంత వర్క్ చెయ్యాలి. ఎలా అయితే సమస్యలొస్తే, ఎందుకు సమస్యలొచ్చాయి, ఎలా పరిష్కరించాలా అనుకుంటామో, జ్ఞానమొస్తున్నప్పుడు ఆ జ్ఞానం ఎంతవరకు స్టాండర్డ్ అనేది మనము చెక్ చేసుకోవాలి. అప్పుడు అది అసలైన జ్ఞానంగా కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ విధంగా నా రీసెర్చు, ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతుందే తప్ప గుడ్డిగా పోవడం అనేది ఉండనే ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా బాబు నాకు నేను యెస్ అంటే తను నో అంటాడు. నేను నో అంటే తను యెస్ అంటాడు. అలా ఉన్న మేము ఈరోజు ప్రేమతో యాస్ ఎ మదర్, యాస్ ఎ సన్ ఎలా ఉండాలి ఆ రిలేషన్‌షిప్పు అనేది మా బాబు దగ్గర అన్‌కండీషనల్ లవ్‌తో నేను నేర్చుకున్నాను. అన్‌కండీషనల్ సర్వీస్‌తో అంటే పిల్లల్ని పెంచేటప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా యాక్సెప్టెన్స్‌తో అంటే అంగీకారంతో పెంచడం. అంటే చెప్పడం కాదు, అనుకోవడం గాదు. ప్రాక్టికాలిటీలో నిజంగా అంగీకరించడం. నిజంగా ఎదురు చూడకపోవడం. ఇట్లాంటివన్నీ కూడా ఆచరణలో పెట్టినప్పుడు ఆ అన్‌కండీషనల్ లవ్, అన్‌కండీషనల్ సర్వీస్ ఏదైతే ఉందో నాకు సర్వీస్ చేసేటప్పుడు సొసైటీలో చాలా ఉపయోగపడింది. ఎందుకంటే వర్క్ చేసిన దగ్గర ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నప్పుడు మనకి హ్యాపీనెస్ పోతది. అట్లాగే మిగతా వారిని యాక్సెప్ట్ చెయ్యనప్పుడు మనకి హ్యాపీనెస్ పోతుంది. సర్వీస్ చేసినా గూడా హ్యాపీనెస్ పోతుంది. కాబట్టి అవన్నీ మా బాబు దగ్గర నేను నేర్చుకున్నందువల్ల ఆల్‌వేస్ లైట్‌గా ఉండడం, హ్యాపీగా ఉండడం, గో విత్ ఫ్లో ఏముందో జీవితం వాటిలతో కలిసిపోవడం. కొంచెం రోజులకి ఆటోమేటిక్‌గా అవి అర్థమైపోతాయి. ఇలా నా ట్రావెల్ జరుగుతూ వస్తుంది. దగ్గర దగ్గరగా 19 ఇయర్స్ ట్రావెల్ అండ్ గురూజీ 2013 నుండి పత్రిజీ మా ఇంట్లో స్టే చేసేవారు. ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ సార్ తోటి. ఏంటంటే అవేర్‌నెస్ ఫస్టు. అంటే ఒళ్ళు దగ్గర బెట్టుకొని ఉండడం. మాట్లాడుతున్నా, పని జేస్తున్నా మిగతా విషయాలు ఎన్నో చూసుకోవాల్సుంటది. దగ్గర దగ్గర 15 మంది మాస్టర్స్‌తో కిచెన్‌లో వర్క్ చేస్తున్నా, అతిథులకి మర్యాద చేస్తున్నా, గురువుని పట్టించుకుంటున్నా, ఇంట్లో పనులు చేస్తున్నా, సూక్ష్మంగా, అవేర్‌నెస్‌గా అన్నీ గమనించుకుంటూ చేయాల్సొస్తది. కాబట్టి ఇవన్నీ సార్ మనకి ట్రైన్ జేస్తారు. అక్కడికొచ్చినప్పుడు ఎలా సర్వ్ చేయాలి? ఎలా ఉండాలి? ఎలా నీట్‌గా ఉండాలి? అదే టైంలో ఆయనెంత షార్ప్‌గా ఉంటారు. ఒక కబోర్డ్ తీసినప్పుడు చకాచకా స్కాన్ చేసేస్తారు కళ్ళతో. ఎట్లా పెట్టుకుంటున్నారు వీళ్ళు? ఎలా వర్క్ చేస్తున్నారు? ఆయన అన్నీ చాలా ఫాస్ట్‌గా గ్రహించుకుంటారు. అలాగే ఆ కిచెన్‌లో వంట చేసేటప్పుడు ఎవరు ధ్యానం చేయకుండా ఊరికే కాలక్షేపానికొస్తారు అనేది ఆయన కనిపెడతారు. మనకే సరిగ్గా తెలీదు. బట్ ఆయన కనిపెట్టి వాళ్ళని బయటికి పంపించేస్తారు. "ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి" అనేస్తారు కిచెన్‌లో ఎంచి. ఎవరైతే ధ్యానం చేస్తారో, సత్యంలో జీవిస్తారో, ధ్యానం చేస్తే కూడా కాదు, సత్యంలో జీవిస్తారో వాళ్ళనొక్కళ్ళనే కిచెన్‌లోకి అలౌ చేయడం నేను చూసాను. అలాగే మనసులో ఏదన్నా అనుకున్నప్పుడు అవన్నీ టక్కని సార్ క్యాచ్ చేసి తిరిగి నాకే చెప్పడం. ఇట్లాంటివి సహజంగా చూస్తూ ఉంటాం. ఒక 2 అనుభవాలు మాత్రం షేర్ చేసుకుంటా. పత్రిజీ వచ్చాక నాకొచ్చిన అనుభవాలు. దానికి ముందు అందరికుంటాయి. ఏదో ఫస్ట్‌లో థర్డ్ ఐ విషన్ ఉండేది. తర్వాత తర్వాత నాకెప్పుడు పెద్దగా థర్డ్ ఐ విషన్స్ ఉండవు. స్టార్టింగ్‌లో కొంచెం అది కూడా. తర్వాత యాస్ట్రల్ ట్రావెలు, సంకల్ప శక్తి అంటే అనుకున్నయి జరగడం, ఏది కావాలంటే అవి రావడం, ఇట్లాంటివి ఎన్నో అనుభవాలు ఉంటా ఉంటాయి కామన్‌గా. అయితే ఒకరోజు సోఫాలో కూర్చోనున్నా.
సోఫాలో కూర్చోనున్నప్పుడు మా ఇంట్లో అందరూ అక్కడే ఉన్నారు. హ్మ్, నాకు నా శరీరంలోంచి ప్రేమ పొంగి పొంగి వస్తుంది అణువుల్లోంచి. నా చేతులు నేనే తడుముకుంటున్నా. అంటే ప్రేమంటే ఎలా ఉంటది అనేది ఆ రోజు ఫస్ట్ నేను అనుభూతి చెందా. మన ప్రేమ ఎట్లుంటదంటే జనరల్‌గా దాంట్లో ఓహ్! ద్వేషం ఉండొచ్చు, కోపంతో కలిసి ఉండొచ్చు, ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండొచ్చు. రకరకాల ఫీలింగ్స్ తోటి మనం ఆ రోజు నేను అనుభవించిన ప్రేమ శుద్ధ ప్రేమ అది. అంటే ఆహ్, ఎవరైనా కావచ్చు. వాళ్ళ మీద ఏ భావం ఉండదు. ఉత్త ప్రేమే ఉంటది. అలా ఈవినింగ్ 6:00కి నాకది స్టార్ట్ అయింది. మూవీకి బుక్ చేశారు పిల్లలు. వాళ్ళతో కార్‌లో వెళ్తున్నా. ఎవ్వరిని చూస్తే నాకు ఆ రోడ్డు మీద అందరిని ఎళ్లి కౌగిలించుకుందాం అనిపిస్తుంది. అసలు వాళ్ళెవరో తెలీదు. ఏంటో తెలీదు. బట్ ఎళ్ళిపోయి హగ్ చేసుకుందాం అనిపిస్తుంది. మూవీకెళ్ళాం. మూవీ ఉన్న కాసేపు ఫోకస్ మూవీలో ఉంది. బ్రేకొచ్చింది మధ్యలో ఇంటర్వెల్. ఆ టైంలో తిరిగి సేమ్ ఫీలింగు. అలాగే రాత్రి 10:30 దాకా నాకా ఫీల్ ఉంటూనే ఉంది. అంటే నిజమైన ప్రేమ ఎలా ఉంటదంటే ఓహ్, పంచడం ఒకటే. అది తీసుకోవడం కాదు. ఓన్లీ పంచడమే. అందుకే ప్రేమే దైవం అని చెప్పారు. ఎప్పుడు మనం ఆ దైవాన్ని పూర్తిగా దింపుకోగలుగుతామో దైవ శక్తిని, అప్పుడు మనమే దైవంగా, మనమే ప్రేమగా మారిపోతాం. అటువంటివన్నీ కూడా మనము ఆహ్, పొందాలి. ధ్యానం చేస్తున్నాం కాదు. ఆరోగ్యంగా ఉన్నాము కాదు. అనుకున్నయి జరుగుతున్నయి కాదు. ఇటువంటి ప్రతి స్థితులు అందరూ తప్పకుండా పొందాలి. అలాగే ఒకరోజు ఇల్లు చిమ్ముతూ ఉన్న సర్వెంట్ రాలేదు. ముక్కాలు భాగం ఇల్లు శ్రద్ధగా విసుక్కోవట్లేదు. విసుక్కోవట్లేదు నేను. ఎ రాలేదు, వర్క్ చేసుకుంటున్నా. అట్లాగే ఆహ్, పని మనిషి ఎందుకు రాలేదు? ఏ క్వెషన్ లేదు. వర్క్ చేసుకుంటున్నా. అప్పుడు ముక్కాలు భాగం అయిపోతూనే నాలోంచి ఆహ్, నాకు ఓహ్, నేను దేవుడిని, నేను దేవుడిని ఈ ఈ ఫీలొస్తూనే ఉంది. ఫీల్ కూడా గాదు. నేను దేవుడిని అంతే. అదొస్తూనే ఉంది. దగ్గర దగ్గర ఈ ఫీల్ గూడా ఒక 3, 4 అవర్స్ ఉంది. ఇవి 2 సార్ వచ్చినాక నాకొచ్చిన అనుభవాలుగా చెప్పుకుంటున్నా. థాంక్ యూ ఫ్రెండ్స్ చెప్పుకుంటూ పోతే చాలా వస్తూ ఉంటాయి. ఆహ్, కాబట్టి ఒక స్టేజ్‌లో మనం స్టాప్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్‌లో చెన్నైలో సెంటర్స్‌లో క్లాసెస్ చెప్పేదాన్ని. మా ఇంట్లో ఫుల్ డే పెట్టేవాళ్ళం. ప్రతి బుధవారం 10 టు 4:00 ఒక సంవత్సరం అంతా మౌన ధ్యానం పెట్టాం. ఎవ్రి బుధవారం. ఒక సంవత్సరం అంతా భగవద్గీత, ఒక సంవత్సరం అంతా ఉత్తర గీత, ఒక సంవత్సరం అంతా మాస్టర్సు మా ఇంటికొచ్చి టీచ్ చేయాలి. అంటే టీచింగ్ ఎలా చెయ్యాలి అనేది మేము సబ్జెక్ట్స్ ఇచ్చి చెప్పిస్తామనమాట. ఇప్పుడు చెన్నైలో చెప్పడం స్టాప్ చేసేసి అంటే ఇంక కంఫర్ట్‌గా కూర్చోగూడదు అని ఇంటీరియల్ తమిళనాడులో దగ్గర దగ్గర ఒక 12-15 ప్లేసెస్ కవర్ చేస్తున్నామనమాట. అక్కడ గూడా పిరమిడ్స్ వస్తున్నాయి. ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ అయిపోయాయి. ఇది నా ప్రయాణం. మా ఇంట్లో అందరూ ధ్యానం చేస్తారు. అందరూ ఆహ్, బుక్స్ చదువుతారు. ఆధ్యాత్మిక కుటుంబం. ఇంట్లో పైన రూఫ్ టాప్ పిరమిడ్ ఉంది. ఇది మాస్టర్ బ్రీఫ్‌గా ఆహ్, ఆహ్, నా అనుభవాలు అండ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం భజగోవిందం ఆ టాపిక్‌కి వెళ్దాం. ఆహ్, అద్భుతమైన జ్ఞానాన్ని భజగోవిందం ద్వారా అందించిన ఆది శంకరాచార్యులు గారికి, అలాగే దాన్ని
తిరిగి మనకి అందించిన పత్రిజీ గారికి ప్రణామాలు తెలుపుకుంటూ ఈ భజగోవిందం స్టార్ట్ చేసుకుందాం. జగద్గురు కాబట్టి ఆయన తిట్టినా కూడా తిట్టడానికి ఆయనకి హక్కుంది. గురువులకి హక్కుంది. ఎలా పిల్లల్ని మందలిచ్చి తల్లి బాగు చేస్తుందో అలాగే శిష్యుల్ని తిట్టైనా సరే జ్ఞాన మార్గంలోకి బుద్ధిని పెంచుకునే స్థితిలోకి గురువులు మనల్ని తీసుకెళ్తుంటారు. ఫస్ట్ స్టార్టింగ్ అదే వస్తది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్యే సన్నిహిత కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. భజగోవిందం అంటే గో అంటే ఇంద్రియాలు, బహిరేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ. ఈ ఇంద్రియాలను జయించు. ఇంద్రియాలను జయించిన వాడు కాబట్టే గోవింద అని చెప్పి వెంకటేశ్వర స్వామిని చెప్పారు. ఎవరైతే ఈ బహిరేంద్రియాలను జయిస్తారో వాళ్ళందరూ కూడా గోవిందులే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. మూర్ఖుడా ఇంద్రియాలను జయించు. తాబేలుని చెప్పుకోవచ్చు. తాబేలుకి అవసరం లేకపోతే ఇంద్రియాలన్నిటినీ లోపల పెట్టుకొని ఆ డిప్పలో ముడుచుకొని తాను ధ్యాన స్థితిలో ఉంటది. అవసరమైతేనే ఇంద్రియాలు బయటికి తెస్తది. సౌండ్ వస్తే తల కొంచెం బయటికి తెచ్చి లోపల ఉండిపోద్ది. అలా ఇంద్రియాలను మనము జాగ్రత్తగా వాడుకొని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అందుకోసమే మనకి బహిరేంద్రియ నిగ్రహం అంటే దమము అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంప్రాప్యే సన్నిహిత కాలే. చనిపోయే కాలం దగ్గరకొస్తే నహి నహి రక్షతి దుఃఖం కరణే. ఎవరు మనల్ని కాపాడలేరు అని చెప్పి ఇంద్రియాలను జయించు. దీనికి మలయాళ స్వామి వారు చెప్తారు. కన్ను చూసిన దగ్గరికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరికి మనిషి వెళ్ళకూడదు. అంటే ఇంద్రియాలు చూస్తుంటాయి, వింటుంటాయి, మాట్లాడుతుంటాయి. వాటిలో మనము పడిపోకూడదు. అవసరం ఉన్న మేరకి వాడి జాగ్రత్త చేసుకోవాలి. అలాగే తాబేలుకు చూస్తే దగ్గర దగ్గర 300 సంవత్సరాల ఆయుష్. అంటే ఇంద్రియాలు వాడవు కాబట్టి, అవి ఎనర్జీ వేస్ట్ అవ్వదు కాబట్టి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంకా శ్వాసకు కూడా కొంచెం రిలేట్ ఉంది. బట్ ఇప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ కి టైం లేదు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోతాం. బాల్యావస్థే క్రీడాసక్తః యవనవస్థే తరుణీసక్తః వృద్ధాప్యాం చింతాసక్తః పరసే బ్రహ్మణి కోపి న సక్తః. అంటే చిన్నతనంలో క్రీడలు ఆటలాడుకుంటా ఉంటాము. అంతేగాని దేవుడి గురించి గాని బ్రహ్మ పదార్థం గురించి గాని ఆలోచించము. తల్లి పిలిస్తేనే భోజనానికో నిద్రకో వస్తారు. లేకపోతే ఆడతానే ఉంటారు. బాల్యావస్థే క్రీడాసక్తః యవనవస్థే తరుణీసక్తః. ఒక యవన ప్రాయంలోకొచ్చాం. ఆడవాళ్ళు మగవాళ్ళ అట్రాక్షన్‌లో, మగవాళ్ళు ఆడవాళ్ళ అట్రాక్షన్‌లో పడిపోయి సమయమంతా ఇక్కడే గడిచిపోద్ది. వృద్ధాప్యం చింతాసక్తః. వృద్ధాప్యంలో ఏం చేస్తాం? కూతురికి పెళ్లి కాలా, కొడుక్కి ఉద్యోగం రాలా, మనవడికి సీట్ రాలా, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలా, వాళ్ళు డెవలప్ అయ్యారు, మా ఇంట్లో డెవలప్ అవ్వలా, ఏంటేంటో చింతలు పెట్టుకొని ఉంటాం. లేదా ఆరోగ్యం బాలేదు, సమస్యలు, చింతలతోనే గడిచిపోతుంది. అంటే 3 స్టేజీలు అయిపోయినాయి. బాల్యావస్థ, యవనవస్థ, ముదుసలి వయసు. చింతాసక్తః పరసే బ్రహ్మణి కోపి న సక్తః. అంటే ఆ బ్రహ్మ పదార్థం గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఆ దైవ పదార్థం గురించి ఎవరు సాధన చెయ్యట్లేదు.
అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః విపరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. అంటే అంటే కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః అంటే ఎవరు తాత, ఎవరు అమ్మ, ఎవరు తల్లిదండ్రులు. ఇక్కడ నటిస్తున్నాం. ఒక రోల్ తీసుకొని ప్లే చేస్తున్నాం. అంటే ఒక యాక్టర్స్ ఉంటారు. ఒక సినిమా ఒప్పుకుంటారు. హీరోగానో, క్యారెక్టర్ ఆర్టిస్టో ఏదో ఒక క్యారెక్టర్ రోల్ తీసుకొని యాక్షన్ చేసి ఎళ్ళిపోతారు. అంతేగాని ఆ సినిమాలో వాళ్ళ పేరు క్యారెక్టర్‌కి అతుక్కుపోరు. అదేలా ఈ నాటక రంగం, ఈ సినిమా లాంటి ఈ జీవితంలో భర్త, భార్య, పిల్లలు యాక్టర్సు. మనతోటి కలిసి యాక్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారు. మనము వచ్చాము. అందుకే అన్నమాచార్య చెప్తారు. నానాటి బతుకు నాటకం. ఈ 4 నాళ్ళ జీవితం నాటకం అని అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా మన రోల్ కరెక్ట్‌గా పోషిచ్చి ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండాలి. దాంట్లో ఇరుక్కుపోకూడదు, అతుక్కుపోకూడదు. ఇది ఒక చిన్న ఆహ్, ఎగ్జాంపుల్‌లో తెలుసుకుంటాం. ఒకతను నిద్రపోతున్నాడు. నిద్రపోతే ఒక కలొచ్చింది. కలలో ఆయనకి మేడలు, భార్య, పిల్లలు అందరితో సంతోషంగా ఉంటున్నాడు. ఆ కలలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆహ్, మెలకువొచ్చేసింది. మెలకువొచ్చేసి కళ్ళు తెరవంగాల్నే ఎదురుగా మేడలు లేవు. భార్య, పిల్లలు లేరు. ఏడుస్తా కూర్చున్నాడు. అయ్యో! నా భార్య కనిపియలా. నా పిల్లలు కనిపియలా. నా మేడ ఎక్కడికి పోయింది అని బాధపడుతున్నాడు. చూస్తే ఇంకా పెళ్ళే గాలేదు. ఏంటంటే కలలో అన్నీ ఉన్నట్టుగా ఒక భ్రాంతి. అలాగే ఇక్కడ మనకు అన్నీ ఉన్నట్టుంటాయి. కానీ ఏవి ఉండదు. చక్కగా చెప్తాడాయన. నిత్య అనిత్య వివేక విచారం. ఎప్పుడూ ఉండేవేంటి? కాసేపు ఉండి ఎళ్ళిపోయేవి ఏంటి? అనిత్యమైనవి ఏంటి? అవి అవసరమే. వాటిలతోనే ఉంటాం. కానీ ఆ జ్ఞానంతో జీవించాలి. అందుకని కస్వం కోహం కుతాయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం. సారం అంటే ఇదే ఎసెన్స్. ఇంకేం లేదు. విశ్వం త్యక్త స్వప్న విచారం. ఈ విశ్వమంతా కూడా కల లాంటిది. స్వప్న విచారం అన్నాడు. కల లాంటిది. ఉంటది. కాసేపట్లో కరిగిపోద్ది. కనుక వాటిలో మునిగిపోవద్దు. నేను ఆత్మని, నేను దైవాన్ని అనే ధ్యాస ఎప్పుడు కూడా మన చిత్తంలో ఉండాలి అని చెప్తున్నారు. ఇంకొక కథ గూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అర్జునుడు, అభిమన్యుడు తండ్రి కొడుకులు. అభిమన్యుడు చనిపోయాక చాలా రోజుల తర్వాత కూడా అర్జునుడు ఏడుస్తూ ఉంటాడు. కృష్ణుడు చూస్తాడు. "ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా" అంటే, "అర్జునుడిని అభిమన్యుడిని మర్చిపోలేకపోతున్నాను" అన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలకి అర్జునుడిని పిలుచుకొని పోతాడు. అక్కడ అభిమన్యుడు ఉంటాడు. పోంగాల్నే కుమారా, నాయనా అంటాడు. అభిమన్యుడు ఎవరండి మీరు? అని అడుగుతాడు. అంటే ఆయన క్యారెక్టర్ కింద అయిపోయింది రోలు. పైకెళ్ళాడు. నెక్స్ట్ రోలేంటి? నెక్స్ట్ స్క్రీన్ ప్లే ఏంటి? నేను ఎక్కడ పుట్టాలి? ఏం చేయాలి? ఆ ప్లానింగ్‌లో కూర్చోనున్నాడు. ఈయనేమో కింద కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. కనక మన రోలేంటో, మన జీవితం ఏందో, నేనెందుకు పుట్టాను? నేనేం చెయ్యాలి? అనేది మనము కరెక్ట్‌గా చేసినప్పుడు ఈ ఆత్మ పర్పసు కరెక్ట్‌గా మనము ఫినిష్ చేసుకొని వెళ్తాము.
లేదంటే ఇంకో జన్మ తీసుకోవాలి కదా! ఏ ఏ పర్పస్ ఉందో కనుక ఇప్పుడే ఫినిష్ చేయడం, ఇప్పుడే ఆ ముక్తి స్థితిని సాధించడం, ఇప్పుడే తృప్తిగా జీవించడం, ఇప్పుడే జ్ఞానపూర్వకంగా జీవించి ఈ శరీరాన్ని హ్యాపీగా వదిలేసి ఎళ్ళిపోవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా భ్రమపదంత్వం ప్రవిశ విదిత్వా. అంటే మనిషి ధన, జన, యవ్వన గర్వం 3 గర్వాల్లో ఇరుక్కుపోతాడు. ధనంలో ఇరుక్కుపోతాడు. నాకు చాలా ధనముంది అని ఇరుక్కుపోతాడు. జనం అంటే నా వెనక ఫాలోయర్స్ ఉన్నారు. నాకు చాలా స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేసి ఇరుక్కుపోవడం. అట్లాగే మనకి వర్క్ చేయడానికి చాలా మంది మనుషులు ఉండొచ్చు. అందరిని చూసుకొని గర్వపడడం. యవ్వనం అంటే నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఓహ్! నాకు వయసుంది. నేనేమైనా చెయ్యగలను అని చెప్పేసి ఈ 3 గర్వాల్లో మునిగిపోతాం. మాకురు ధన, జన, యవ్వన గర్వం. హరతి నిమేషాత్ కాలా సర్వం. కాలం నిమిషాల్లో అన్నిటిని పట్టుకుపోద్ది. ధనాన్ని పట్టుకుపోద్ది. జనాన్ని పట్టుకుపోతది. మనం పెద్దోళ్ళైపోతాం. మనల్ని మన మొహం ఎవ్వరు చూడరు. అన్నీ ఉన్నా మనకి దేనికి పనికి రావు. కనుక కాలం అన్నిటిని తీసుకెళ్ళిపోతది. కనుక ఈ 3 ఉంటాయని అనుకోవద్దు. నువ్వు ఎందుకు పుట్టావో అవి చేసుకుంటే అట్‌లీస్ట్ ఇవన్నీ పోయినా ఆత్మ సాధించాల్సింది సాధిస్తుంది. కనుక హరతి నిమేషాత్ కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా. అంటే ఈ అఖిలం అంటే ఈ భూమంతా కూడా మాయతో కూడుకొని ఉంది. మనకన్నీ అందుకే ఉన్నట్టు అనిపిస్తుంటాయి. మనమంతా మనకే ఉందనుకుంటుంటాం. అంటే అది మాయ. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా. అంటే బ్రహ్మపదం ఏదైతే ఉందో అదే శాశ్వతమైనది. ఇప్పుడు పరమపదంలో చూస్తే స్నేక్ అండ్ ల్యాడరు మనకు తెలుసు. పాము నిచ్చెన 100 గడిలు ఉంటే 99వ గడి దగ్గర కూడా పెద్ద పాముంటది. అంటే మనం ఈ మాయలో పడి ఉన్నంత వరకు నిచ్చెనలు, పాములు ఉంటానే ఉంటాయి. అంటే ఎక్కుతుంటాం, పడిపోతుంటాం. ఎక్కడుండాలి 100 తర్వాత కూడా ఆట ఉంటది. అంటే దేవుళ్ళుంటారు. ఒక్కొక్కటి ఏసుకోవాలి. అప్పుడు మిగతాయి వర్క్ అవ్వదు. 6 పడింది, 4 పడింది. ఒక్కొక్కటే పడాలి. ఒక్కొక్కటి ప్రశాంతంగా అడుగేసుకుంటా పోతాం. అక్కడ నిచ్చెనలుండవు, పాములుండవు. అంటే దైవ స్థితిని పొందుతాం 100 తర్వాత. అంటే ఒక పిరమిడ్ మాస్టరు దైవ స్థితిలో ఉంటాడు. పరమపదంలో ఆ పైన ఉంటాడు. ఎందుకు అంటే ధ్యానంతో, జ్ఞానంతో తాను ఆత్మని, తాను దైవం అని ఆట ఉంటది. కానీ ఇంక పడిపోవడం ఉండదు. పర్పస్ ఒకటే ఉంటది. వర్క్ ఉంటది. ఎంజాయ్‌మెంట్ ఉంటది. కాబట్టి హ్యాపీగా వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రాదపి ఘనభాజాం భీతిః సర్వత్రైష విహితా రీతిః. అంటే అర్థం డబ్బు అనర్థమైనది డేంజర్. అంటే కావాలి. నీడ్స్, కంఫర్ట్స్. లగ్జరీస్ అక్కర్లేదు. అంటే పడిపోగూడదు. ఓవర్‌గా డబ్బుంటే డేంజరే. అందరూ గోతికాడ నకల్లా కూర్చోనుంటారు. పిల్లలతో సహా. మనం ఎప్పుడు ఇస్తామా అని కూర్చొనుంటారు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం. కొంచెం గూడా సుఖం లేదు. వాటిల్ని జాగ్రత్త జేయడానికి, వాటిల్ని కాపాడుకోవడానికి, వాటిని సంపాదించడానికే టైం అంతా దండగబోద్ది. పుత్రాదపి ఘనభాజాం భీతిః. జహంగీరు, షాజహాను ఏం చేశాడు? ఆహ్, ఆహ్, జహంగీరు, షాజహాన్ కాదు.
ఔరంగజేబు షాజహాన్ని ఖైదు చేసి జైల్లో ఏసేసి ఆ సింహాసనం దక్కించుకున్నాడు. మరి ఇలా మన పిల్లలే మనల్ని భయపెడతారు, బాధ పెడతారు. కొన్ని దగ్గర హత్యలు గూడా జేస్తారు. కాబట్టి ఎంత కావాలో మనం చక్కగా జీవించడానికి భూమి మీద అంతటిని మనం సంపాదించుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ఏ టైము దానం, ధర్మం, సర్వీస్ కూడా చెయ్యొచ్చు. మన పిల్లల్ని ఎక్కడో కూర్చోబెట్టాలని పిచ్చి ఆశ పడక్కర్లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మపదం గొప్పది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూఢ జహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధిని మనసి వితృష్ణం ఎలవసే నిజ కర్మోపాతం వితముతేన వినోదయ చిత్తం. మూఢుల్లాగా మూర్ఖుల్లాగా ధనం వెంట పడకు. అలా పడితే తృష్ణలో మునిగిపోతావు. మితిమీరిన ధనాశలో మునిగిపోతాం. కురు సద్బుద్ధిని మనసి వితృష్ణం అంటే సరి అయిన బుద్ధితో మనసుని వితృష్ణం చేసుకో. అంటే తృష్ణ లేకుండా చూసుకో. ఎలబసే నిజ కర్మోపాత్తం నిజమైన కర్మ చేసి చక్కగా సంపాదించు. అంటే సరి అయిన వ్యాపారం చేయి, ఎవరిని మోసం చేయొద్దు. అలాగే ఏ వైన్ షాపో, ఏ నాన్ వెజ్ షాపో, సంఘానికి ద్రోహం చేసే వ్యాపారాలు చెయ్యకు. మంచిగా కష్టపడి సంపాదించుకో. అటువంటి సంపాదనతో వితముతేన వినోదయ చిత్తం నువ్వు ఎంజాయ్ చేయి. నీ చిత్తాన్ని వినోదపరచు అని చెప్పి మానవుడు ఎలా జీవించాలో చక్కగా ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాతే కాంత ధనగత చింత వాతులకెంతవ నాస్తిని ఎంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరుణే నౌక. అంటే ఆడోళ్ళెంబడ పడడం లేదా ధనం కోసం ఇవన్నీ కూడా వేస్ట్. అవన్నీ కూడా వదిలేసి అంటే ఎంత ఉండాలో అంతవరకే ఉండి వెళ్తా ఉండు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ మూడు లోకాల మాస్టర్స్ తో సజ్జన సాంగత్యం చెయ్యి. స్థూల కారణ మహాకారణ లోకాల మాస్టర్స్ తో సజ్జన సాంగత్యం చెయ్యి. ఇక్కడ ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే కంటికి కనిపించని మాస్టర్స్. వాళ్ళు ఆస్ట్రల్ వరల్డ్ లో ఉండరు. కారణ లోకాల్లో మహాకారణ లోకాల్లో ఉంటారు. ఇక్కడ గురువుల రూపంలో ఉంటారు. కనుక ఆస్ట్రల్ మాస్టర్స్ అనే వాళ్ళు ఆస్ట్రల్ వరల్డ్స్ లో ఉండరు. మనల్ని మోసం చేయడానికి కూడా వస్తారు కాబట్టి జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి. అటువంటి వాళ్ళు బుద్ధుడి రూపంలో రావచ్చు, సాయిబాబాలో రూపంలో రావచ్చు. నువ్వు ధ్యానం చేయక్కర్లేదు, ధ్యాన ప్రచారం చేయక్కర్లేదు, నీకు జ్ఞానం అక్కర్లేదు, లేకపోతే నువ్వు పెద్ద మాస్టర్ అయిపోయావు అట్లా రాంగ్ గైడ్ చేస్తా ఉంటారు. వాళ్ళు కాదు. కనుక గురువులతో, దేవుళ్ళతో, మాస్టర్స్ తో మనం సజ్జన సాంగత్యం చెయ్యాలంటే ఆస్ట్రల్ వరల్డ్స్ ని టచ్ చేయకుండా కారణ లోకాల మాస్టర్స్ తో, మహాకారణ లోకాల మాస్టర్స్ తో, ఇక్కడ గురువులతో సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఇది ఈ శ్లోకంలో చెప్పారు. రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరుణే నౌక అంటే ఆ జ్ఞానంతో ఈ సంసార సాగరాన్ని ఈజీగా దాటి అవతల ఒడ్డుకి మునక్కుండా చేరొచ్చు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి జటిలో ముండి లుంచిత కేశ కాషాయ అంబర బహుకృత వేష పశ్చన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. అంటే ఆ రోజుల్లోనే డూప్లికేట్ గురువులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ ఒకరు నిజమైన గురువు ఉంటే, మాస్టర్ ఉంటే 10 మంది డూప్లికేట్ గురువులు ఉన్నారు. కనుక జాగ్రత్త అని చెప్పేసి ఆ రోజుల్లోనే చెప్పాడు. అంటే గుండు కొట్టించుకున్న గురువులు
జటిలో ముండి అంటే గుండు కొట్టించుకొని నేను గురువు అని చెప్తాడు. లుంచిత కేశః జుట్లు, గడ్డాలు పెంచుకోవడం, జల్లు జల్లుగా ఉంచుకోవడం, నేను గురువుని అని నమ్మించడానికి ఉండడం. అలాగే కాషాయ వస్త్రాలు కట్టుకొని నేను గురువు డ్రెస్ కోడ్ ఉండడం. వైట్ డ్రెస్సో, యెల్లోదో, ఆరెంజో లేపోతే ఏదో ఒక డ్రెస్ కోడ్స్ ఇప్పుడు చూస్తే లాల్చీ పైజామాలు అంటే గురువుని ఇమిటేట్ చేయడం. అంటే మనం మనలాగుండొచ్చు. కానీ జ్ఞానం ఉంటేనే నమ్మాలి. డ్రెస్సుల్ని చూసి కానీ, జుట్లను చూసి కానీ, గుండు ఇవన్నీ నమ్మొద్దు. కనుక జ్ఞానాన్ని చూసి నమ్మమన్నాడు. జటిలో ముండి లుంఛిత కేశః కాషాయ అంబర బహుకృత వేషః రకరకాల వేషాలేస్తారు జాగ్రత్త. పశ్చన్నపి చన పశ్యతి మూఢః మూడో కన్ను పెట్టుకొని కూడా మూడో కన్ను జ్ఞానము లేకుండా ఉన్న మూఢులు గురువులని చెప్పుకుంటారు. జాగ్రత్త అని చెప్తున్నారు. ఉదర నిమిత్తం బహుకృత వేషః కూటి కోసం కోటి విద్యలు, ఆ కడుపు కోసం వేషాలేస్తారు అని చెప్పారు. ఆ రోజుల్లో కూటి కోసం. ఈ రోజుల్లో నేను పెద్ద మాస్టర్‌ని. ఆధ్యాత్మికత అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్‌గా చెప్పడం అయిపోయింది స్పిరిచువాలిటీ. కానీ ఆధ్యాత్మికత ఫ్యాషన్ కాదు. ఆధ్యాత్మికత టైమ్ పాస్ కాదు. జ్ఞానపూర్వకమైన సరి అయిన జీవన విధానం కోసం, ఈ ఆత్మ ఎదుగుదల కోసం, మిగతా ఆత్మలకు మనము సరి అయిన దారి చూపించడం కోసమే ఆధ్యాత్మికత ఉంది గనక, ఎప్పుడు కూడా అవేర్‌నెస్‌గా మనం ఉండడం, ఇతరులకి సరి అయిన జ్ఞానాన్ని, సరి అయిన ధ్యానాన్ని, బుక్స్‌ని అందించడం మన డ్యూటీ. కనుక ఇటువంటి డూప్లికేటు గురువులని మాస్టర్స్‌ని నమ్మొద్దు అనేసి ఈ శ్లోకంలో క్లియర్‌గా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధువాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. అంటే గంగా సాగరం కలిసిన దగ్గర మునిగినా ప్రయోజనం లేదు. మధువాదానం దట్ ఈస్ వ్రతాలు, దానాలు ఏది చేసినా కూడా నీకు ముక్తి రాదు. కురితే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధువాదానం. జ్ఞాన విహీన సర్వమతేన అన్ని మతాల్లో జ్ఞానం లేని వాళ్ళే ఉన్నారు. 100 వందల కొద్దీ జన్మలెత్తినా మనకి ముక్తి రాదు. జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. ఎన్ని శతకణకులో అంటే లెక్కలో జన్మలెత్తినా మనకి ముక్తి రాదు. జ్ఞానం ఒకటే ముక్తినిస్తది. జ్ఞానాన్ముక్తిః కపిల మహాముని చెప్పారు. కనుక జ్ఞానం కోసమే ప్రయత్నం చెయ్యాలి. అలాగే దీనికొక చిన్న కథ ద్వారా తెలుసుకుంటాం. పాండవులు తీర్థయాత్రలకి వెళ్తున్నారు. వెళ్తుంటే ఒక దోసకాయ ఇచ్చాడు కృష్ణుడు. ఇస్తే వెళ్ళిన దగ్గర అంతా నీళ్ళల్లో ముంచి తీసుకొస్తున్నారు దోసకాయని. లాస్ట్‌లో ముగించుకొని తిరిగి రాజ్యానికొచ్చారు. కృష్ణుడు విందిచ్చాడు వాళ్ళకి. ఆ దోసకాయని కట్ జేసి, ముక్కలు చేసి కూరొండిచ్చి పెట్టాడు. పెడితే చేదుగా ఉండేటప్పటికి పాండవులకి కోపమొస్తది. "ఏమి నువ్వు చేదు దోసకాయతో పెట్టావంటే, మీరు అన్ని నదుల్లో, సాగరాల్లో ముంచారు గదా దోసకాయని, మరి చేదెందుకు పోలా" అంటాడు. కనక నువ్వు ఎన్ని తీర్థయాత్రలు, ఎన్ని నదుల్లో ముంచినా నీ గుణం మారదు, నీ బుద్ధి మారదు. కనుక వేస్ట్ పనులు చెయ్యొద్దు అని చెప్పడానికే మీకు దోసకాయ ఇచ్చి పంపించా అని చెప్పి కృష్ణుడు చెప్తాడనమాట. కనుక జ్ఞాన సాగరంలో మునగాలి. అప్పుడే మన గుణాలు మారతాయి. మన బుద్ధి మారుద్ది. మన వాసనలన్నీ గూడా క్లీన్ అయ్యి నేను ఆత్మని అనే జ్ఞానంతో జీవిస్తాము.
నెక్స్ట్ వచ్చేటప్పటికి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. అంటే పుడుతుంటాం, చస్తుంటాం, తింటుంటాం, నిద్రపోతుంటాం. జఠరే శయనం. జఠర అంటే జఠర రసం, జీర్ణరసాలు అంటే తింటాం, శయనం అంటే నిద్రపోవడం. ఇంతే తప్పితే నేను భగవంతుణ్ణి, నేను దేవుణ్ణి, ఆత్మజ్ఞానం పొందాలి అని తెలుసుకోవట్లేదు. ఇహ సంసారే బహుదుస్తారే. ఈ సంసారంలో మునిగిపోయి అక్కడే ఇరుక్కుపోతాం. కృపయాపారే పాహి మురారే. మురారి అంటే కృష్ణుడు. అంటే నువ్వు మురారివికా, ఆత్మజ్ఞానివికా, నువ్వు బ్రహ్మజ్ఞానివికా అని చెప్పి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. తిని నిద్రపోవద్దు, జ్ఞానాన్ని సంపాదించు, ఆత్మజ్ఞానిగా జీవించు. నెక్స్ట్ వచ్చేటప్పటికి భగవద్గీత కించితదీత గంగా జలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. అంటే ఈ శరీరం వదిలేసి పైలోకాలకి వెళ్ళినప్పుడు యముడు అడుగుతాడంట, భగవద్గీత కించితదీత, నువ్వు భగవద్గీత కొంచెమైనా చదివావా లేదా? అక్కడికి పోయినాక నువ్వు థాట్ పవర్ చదివావా, అది చదివావా, ఇది చదివావా అడగడు. భగవద్గీత చదివావా, నువ్వు ఆత్మవని తెలుసుకున్నావా, నువ్వు చనిపోయాక ఏమవుతావు అనేది తెలుసుకున్నావా, కొంచెమైనా చదివావా, కిందకి వెళ్ళొచ్చావు కదా అని అడుగుతాడంట. గంగా జలలవ కణికాపీత. మనకి ధ్యానంలో కేచరి ముద్రలో విశ్వశక్తి మన సలైవ ఎంగిలితో చేరినప్పుడు ఆ చుక్కలు మింగుతాం, అవి అమృత బిందువులు. ఆ గంగా జలం, ఆకాశగంగ మింగావా లేదా? ఇక్కడ భూగంగ కాదు, ఈజీగా దొరికే కాశీలో దొరికే గంగ కాదు. మనం కష్టపడి సాధించుకొని ధ్యానంలో ఆ ఏ చుక్కలైతే తాగామో మింగామో అది అడుగుతాడంట. ఎవరు? యముడు. గంగా జలలవ కణికాపిత, ఒక బొట్టన్న తాగావా? సకృదపి ఏన మురారి సమర్చ. అంటే నువ్వు మురారి ఆత్మజ్ఞానం సంపాదిస్తే నిన్ను కూర్చొని మీటింగ్ పెట్టాడు, లేకపోతే క్రియతే తస్యయమేన న చర్చ, లేకపోతే నిన్ను కూర్చోబెట్టి చర్చ చేస్తాడు. ఇవన్నీ చేస్తే నీకు చర్చ చెయ్యడు, మీటింగు పెట్టాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ముక్తి ఎలా లభిస్తుంది అనే దానికి ఒక ప్రాసెస్ చెప్పారు అద్భుతంగా. సత్సంగం, నీతో నువ్వు కలిసి ఉంటే, అంటే సత్ అంటే సత్యంతో కూడి ఉంటే, నీ ఆత్మతో నువ్వు కూడి ఉంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నాన్ అటాచ్మెంట్ వస్తుంది. అంటే ప్రపంచంలో ఉంటావు కానీ డిటాచ్డ్ గా ఉంటావు, కుటుంబంతో ఉంటావు కానీ డిటాచ్డ్ గా ఉంటావు, శరీరంలో ఉంటావు కానీ డిటాచ్డ్ గా ఉంటావు. కనుక అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే డిటాచ్మెంట్ లో ఉంటామో మోహంలో ఉండము. నా శరీరం బాగుండాలి, దానికి అనారోగ్యం వస్తే భయపడిపోము, కుటుంబంలో ఏమన్నా జరుగుతున్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నా మనము భయపడిపోము, దుఃఖపడిపోము. ఈ ప్రపంచ వస్తువులు ఉంటుంటాయి, పోతుంటాయి, పోతున్నా బాధపడము, ఉన్నదాంతో హాయిగా ఉంటుంటాము. అంటే అన్నిటితో ఉంటాము, అన్నిట్లో ఉంటాము, కానీ అతక్కుండా ఉంటాము కనుక మోహం ఉండదు. ఇది కావాలి, ఏదన్నా అనుకుంటాం, దొరకకపోయినా బాధపడం, అది లేకపోతే నేను బతకలేను అనుకో అన్నమాట. ఇది మోహం లేకుండా ఉండడం. నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం. ఎప్పుడైతే మోహం లేదో చిత్తం నిశ్చలంగా ఉంటది.
ఎందుకుండదు? భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, టెన్షన్ లేదు, ఏదీ లేదు. చిత్తం ఖాళీగా ఉంది. అప్పుడు చిత్తం చలనం లేకుండా ఉంటది. చంచలంగా ఉండదు. నిశ్చల చిత్తం. నిర్మోహం వల్ల నిశ్చల చిత్తం. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఏ పరిస్థితుల్లో కూడా చలించకుండా ఉండడమే ముక్తి స్థితి అని అర్థం. కనుక ముక్తి అంటే దాని వెనక ఇంత ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ సత్సంగం, ధ్యానం చెయ్యడం. ధ్యానం చెయ్యను నిస్సంగం, నాన్ అటాచ్‌మెంట్ లో ఉంటాం. ఎప్పుడు నిస్సంగంలో ఉంటామో మోహం ఉండదు. ఎప్పుడు మోహం లేదో చిత్తం ప్రశాంతంగా ఉంటదో, జీవించి ఉండగానే చిత్తం ప్రశాంతంగా ఉండడమే ముక్తి. అంటే ఎన్‌లైటన్‌మెంట్. ఇది చక్కగా మనకి క్లియర్‌గా ఇచ్చారు. కనుక బుక్స్ బాగా చదవాలి. ధ్యానం చెయ్యాలి. సజ్జన సాంగత్యం చెయ్యాలి. నాకు తెలిసినంతలో ఇప్పుడు ధ్యానం పర్లే సుమారుగా ధ్యానం చేస్తున్నారు. ఎక్కువ క్లాసెస్ వింటున్నారు. కాలక్షేపం. దాంతో పాటుగా ఖచ్చితంగా బుక్స్ చదవాలి. ఆత్మకి అవసరమైన అన్ని బుక్సు పత్రిజీ రికమెండ్ చేసిన ప్రతి ఒక్క బుక్కు చదవాలి. కనుక అన్ని బ్యాలెన్స్ చెయ్యాలి. ఇది నా సజెషన్ అనుకోండి, అడ్వైస్ అనుకోండి. బట్ ఇదైతేనే నిజమైన ఆధ్యాత్మికత. నెక్స్ట్ వచ్చేటప్పటికి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీనః యస్యస్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవం. అంటే నువ్వు యోగంలో ఉండు, లేకపోతే భోగిగా ఉండు. నువ్వు సంగరతోవా అంటే సంఘంలో ఉండు, సంఘానికి దూరంగా ఉండు. అంటే ఆశ్రమంలో ఉండు, అడవిలో ఉండు, హిమాలయాల్లో ఉండు. నువ్వు ఎక్కడైనా ఉండు, ప్రాబ్లం లేదు. సంగరతో వా సంగ విహీనః యస్యస్ బ్రహ్మణి రమతే చిత్తం. అంటే నీ చిత్తం బ్రహ్మ స్థితిలో, ఆత్మస్థితిలో, దైవ స్థితిలో ఉంటే నందతి నందతి నందత్యేవం. సంతోషం, సంతోషం, సంతోషం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆత్మస్థితిలో ఉంటే నీకు హ్యాపీనే. ఎందుకంటే నువ్వు దేనికి అతుక్కొని ఉండలేదు. ఒక కృష్ణుడిలా ఉన్నావు. కృష్ణుడిని ఏం చెప్తాం? పద్మపత్రమివ అంబర అంటాం. అంటే తామర ఆకు ఆకు మీద నీటి బొట్టులా జీవించడం. అది తామర ఆకు మీద ఉంటది, కానీ అతుక్కోదు. ఒకసారి మనం చూసామనుకోండి, చుడతానే ఉంటది. ఎక్కడా అతుక్కోదు. అంత డిటాచ్డ్‌గా ఉంటది ఆకుతో. అలాగే మనము అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్‌గా ఉండాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. లాస్ట్ శ్లోకం ఆహ్, ఇది చెప్పుకొని మన సెషను ముగించుకుందాం. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కురువవధానం మహదవధానం. అంటే ప్రాణాయామం అంటే సుఖమయ ప్రాణాయామం. సుఖంగా వచ్చిపోయే శ్వాసను గమనించడమే సుఖమయ ప్రాణాయామం. ఆనాపానసతి చెయ్యాలి. ప్రాణాయామం, ప్రత్యాహారం. ఎప్పుడైతే ఆలోచనలు లేని స్థితిలో ఉంటామో ప్రత్యాహారం కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం. అంటే ఇంకొక ఆహారం, ఆత్మకి కావలసిన ప్రాణశక్తిని మనం తీసుకుంటాం. ప్రత్యాహారం. నిత్య అనిత్య వివేక విచారం. ఎప్పుడైతే శక్తిని తీసుకుంటామో ఆ శక్తితో నిత్యమేది, అనిత్యమేది అని వివేకంతో విచారం చేస్తాము. బుద్ధితో కాదు. బుద్ధికి హై స్టేట్‌ని వివేకం అని చెప్తాం. శక్తొస్తున్నప్పుడు వివేకం పెరుగుద్ది. బుద్ధి పెరిగి వివేకంగా మారుద్ది. అంటే ఆత్మకి బుద్ధి దగ్గరైనప్పుడు వివేకంగా తయారవుతది. ఆ వివేకంతో విచారం చేస్తాం. అంటే ఆత్మ విచారణ చేస్తాం. దేనికోసం ఏడవాలి? దేనికోసం టెన్షన్ పడాలి? దేనికోసం ఏడవకూడదు? దేనికోసం టెన్షన్ పడకూడదు? ఈ ఆత్మ కోసం మాత్రమే ఏడవాలి. ఈ ఆత్మ కోసం మాత్రమే మనము
బాధపడాలి. కానీ మిగతా విషయాల కోసం కాదు అని చెప్పి మనం వివేకంతో విచారం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జాప్య సమేత సమాధి విధానం. జపం అంటే ఇక్కడ అర్థం వదలకుండా చేసే సాధన అని అర్థం అన్నమాట. అంటే తిరిగి తిరిగి సాధన చెయ్యాలి. సమాధి విధానం. ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ ఉంటామో సమాధి, సమాధానం తెలిసిన స్థితిని పొందుతాము. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. అంటే సవికల్ప సమాధి నా గురించి నేను తెలుసుకోవడం, నా ఆత్మ గురించి తెలుసుకోవడం, నేనెందుకు పుట్టానో తెలుసుకోవడం, ఆ పనిని చేయగలగడం. ఇది సవికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే బ్రహ్మ జ్ఞానం, సృష్టి గురించి, సృష్టి రూల్స్ గురించి, అక్కడ ఉన్న ఏకత్వం గురించి, అక్కడ ఉన్న ద్వంద్వత్వం గురించి అంత నాలెడ్జ్ తెలుసుకోవడం. సమాధి విధానం. కురు అవధానం మహదవధానం. సరి అయిన అవధానంతో, సరి అయిన జీవన విధానంతో సరిగ్గా జీవించు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో క్లియర్‌గా ఇచ్చారు. ఇంతటి జ్ఞానాన్ని సులభంగా అందించిన జగద్గురు ఆది శంకరాచార్యులు గారికి, తిరిగి ఆ జ్ఞానాన్ని మనకి పరిచయం చేసిన పత్రిజీ గారికి కృతజ్ఞతలతో ఈ అవకాశం ఇచ్చిన ఆహ్, ఈ గ్రూపు ఫ్రెండ్స్‌కి, సరిత మేడం గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ వింటున్న ఫ్రెండ్స్‌కి కూడా నా కృతజ్ఞతలు. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధ్యాన స్థితిలో కూర్చుందాం. మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటాం. త్రిమాతలను, త్రిమూర్తులను, పంచభూతాలను, ప్రకృతి మాతను ఆహ్వానించుకుందాం. ఉన్నత లోకవాసులందరినీ, సప్త ఋషి మండలిని, కాంతిలోకపు వాసులందరినీ, ఏంజల్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. సకల దేవతా స్వరూపాలని కూడా ఆహ్వానించుకుందాం. ఎవరైతే మీ ఇష్ట దైవాలందరినీ కూడా ఆహ్వానించుకోండి. మాస్టర్స్ ఎవరైతే మనతో కలిసి ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ కూడా మన వద్దకు వచ్చి మనతో కలిసి ధ్యానం చేయవలసిందిగా వారికి పూర్తిగా శరణాగతి అవుదాం. మాస్టర్స్ అందరితో కలిసి వారి చైతన్యం, మన చైతన్యం కూడా అనుసంధానమై, ఈ గ్రూప్ చైతన్యం కూడా అనుసంధానమై ధ్యాన స్థితిలో కూర్చుందామండి. ఆ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి కాంతిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. మన సహస్రారంలో నుంచి మన మెదడులోకి, చిన్న మెదడు, పెద్ద మెదడు, పీనియల్ గ్లాండ్స్, అక్కడ ఉన్నటువంటి ప్రతి కణానికి, నరానికి కూడా కాంతి అందుతున్నట్టు, అవన్నీ అద్భుతంగా శుద్ధి చేయబడినట్టు చూడండి. తల భాగం అంతా కూడా కాంతితో నిండిపోయింది. మన ముఖం కూడా కాంతి స్వీకరిస్తూ, మన ముఖంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా కాంతితో నిండిపోతున్నాయి. చెవులు, ముక్కు, నోరు, మన నుదుటి భాగం, మన ఆజ్ఞా చక్రం, థర్డ్ ఐలో కూడా ఆ కాంతి నిండిపోతూ ఉంది. దవడలు, దంతాలు, నోరు, నాలుక, కొండ నాలుక అన్నీ కూడా కాంతిగా మారిపోయి అవన్నీ అద్భుతంగా శుద్ధి చేయబడినట్టు ఫీల్ అవ్వండి మాస్టర్. ఇంకా కాంతి ఇప్పుడు మన గొంతు భాగంలోకి, అక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్, థ్రోట్ చక్ర అంతా కూడా కాంతితో నిండిపోయి అదంతా కూడా శుద్ధి జరిగింది.
అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పెయిన్స్ ఉన్నా కూడా కాంతి పూర్తిగా శుద్ధి చేసింది. ఇంకా కాంతి మన లివర్లోకి, హృదయంలోకి, లంగ్స్ లోకి కూడా నిండిపోతూ ఉంది. మన ఊపిరితిత్తుల నిండా కూడా కాంతి చేరింది. హృదయం అంతా కూడా కాంతితో నిండిపోయి అక్కడ ఎటువంటి సరికాని ఎనర్జీస్ ఉన్నా వాటినన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది ఆ కాంతి. పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆ దివ్యత్వపు కాంతితో మన అనాహత చక్రం, లంగ్స్, హార్ట్ అన్నీ కూడా పూర్తిగా శుద్ధి చేయబడ్డాయి. ఆ ఎనర్జీని, ఆ కాంతిని బాగా ఫీల్ అవ్వండి. ఇంకా పొట్ట భాగంలోకి కూడా ఆ కాంతి నిండిపోతూ పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా కాంతితో నిండిపోయి సరి చేయబడింది అంతా కూడా. అక్కడ గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమైనా ఉన్నా కూడా ఆ కాంతి శుద్ధి చేస్తుంది మాస్టర్స్. పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాల నిండుగా కాంతి చేరుతుంది. లివర్ అంతా కూడా కాంతిగా మారిపోయింది. యూట్రస్ కూడా కాంతితో నిండిపోయింది. ఓవరీస్ కూడా కాంతిగా మారిపోయినట్టు చూడండి. అలా అనుభూతి చెందుతూ ఆ కాంతిని ప్రతి అవయవానికి పంపించుతూ వాటినన్ని పూర్తిగా శుద్ధి చేయండి మాస్టర్స్. అద్భుతంగా హీల్ చేసుకోండి. ఇంకా మీకు శరీరంలో ఎక్కడైనా రుగ్మతలు ఉంటే వాటన్నింటికి కూడా పంపించండి. వాటి మీద దృష్టి పెట్టి కాంతితో నిండిపోతున్నట్టు అలా హీలింగ్ చేసుకోండి. మీ మెడ వెనుక భాగం అంతా కూడా కాంతితో నిండిపోతుంది. మీ వీపు భాగం, వెన్నెముక అంతా కూడా కాంతివంతంగా మారిపోయింది. అక్కడ కూడా ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా కాంతి హీలింగ్ చేసింది. ఆ తుంటి భాగంలోకి, కిడ్నీస్ లోకి కూడా కాంతి వెళ్తున్నట్టు ఊహించండి. అక్కడంతా కూడా నిండిపోయి ఆ కాంతి అక్కడ కూడా అద్భుతంగా క్లెన్సింగ్ చేయబడింది. మీ యొక్క కిడ్నీస్ అన్ని పూర్తిగా కాంతిగా మారిపోయి ఎంతో అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. తుంటి భాగంలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా క్లెన్సింగ్ చేసింది ఆ కాంతి. ఇంకా కాంతి విస్తరించుకుంటూ జననేంద్రియాల్లోకి, తొడల భాగంలోకి, పిరుదులు, మోకాళ్ళలోకి కూడా ఎంతో చక్కగా ప్రవహిస్తూ ఉంది. కాంతి నిండిపోతూ ఉంది శరీరం అంతా. అన్ని భాగాల్లోనూ కూడా కాంతివంతంగా మారిపోయి అన్ని భాగాలని కూడా కాంతి శుద్ధి చేసినట్టు మీరు అలా అనుభూతి చెందుతూ ఉండండి. ఎటువంటి ఆలోచన లేకుండా మీ శరీరం మీదే పూర్తిగా మీ మనసుని కేంద్రీకరించి ఆ కాంతితో శుద్ధి చేయండి. ఇంకా ఇప్పుడు ఆ కాంతి మీ మోకాళ్ళ నుంచి పిక్కల భాగంలో కూడా నిండిపోతూ ఉంది. కాళ్ళు, మోకాళ్ళు ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా అవన్నీ ఆ కాంతితో శుద్ధి చేయబడ్డాయి. అన్ని పెయిన్స్ కూడా రిలీజ్ అయిపోయి బాడీ అంతా చాలా తేలిగ్గా రిలాక్స్డ్ గా అయిపోయింది. అలా మీ డిఎన్ఏ మొత్తం కూడా నిండిపోయింది ఆ కాంతి.
ప్రతి అణువు, ప్రతి కణం కూడా ఒక సూర్య బింబంలా మారిపోయినట్టు చూడండి. అంత కాంతివంతంగా మారిపోయింది. ఇంకా మీ రిబ్ కేజ్ మొత్తం కాంతిగా మారిపోయింది. మూలాధారం, స్వాదిష్టానం, అనాహత, మణిపూరక, అనాహత, మీ ఆజ్ఞాచక్రం, సహస్రారం వరకు కూడా ఆ కాంతి అద్భుతంగా నింపబడి ఆ నాడులన్నింటినీ కూడా పూర్తిగా శుద్ధి చేసి సమస్థితిలోకి తీసుకొచ్చింది. సరిచేసింది. ఆ కాంతి అంతా సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా బయటికి రిలీజ్ చేసేసి చక్ర సిస్టమ్ అంతా సరిచేసింది. మన 7 శరీరాలని కూడా ఎంతో అద్భుతంగా శుద్ధి చేసింది. మీ పాదాల వరకు కూడా కాంతి నిండిపోతుంది. మీ తల భాగం నుంచి కాలి గోళ్ల వరకు కూడా కాంతి నిండిపోయినట్టు ఫీల్ అవ్వండి. మడమల్లోకి, పాదాల్లోకి, అరిపాదాల్లోకి, కాలి వేళ్లలోకి అన్నీ చూస్తూ మీరు మీ శరీరాన్ని అనుభూతి చెందుతూ ఆ కాంతిని పూర్తిగా నింపండి. శరీరం అంతా ఇదంతా నిండిపోయినట్టు చూడండి. ఒకసారి ఒక కాంతి శరీరం మీ ఎదుటగా ఉన్నట్టు మీరు చూడొచ్చు మాస్టర్. మీరు ఎంతో అద్భుతమైనటువంటి కాంతి శరీరంతో ఉన్నారు ఇప్పుడు. ఆ కాంతిని మీరు కూర్చున్నటువంటి గది మొత్తం, మీ ఇల్లంతా కూడా విస్తరించండి. మీరు అలా వెళ్తున్నట్టు, ప్రతి గదిలోకి వెళ్తున్నట్టు ఆ గది అంతా కాంతిగా మారిపోయినట్టు, ప్రతి వస్తువు కూడా ఆ కాంతితో నిండిపోయినట్టే అనుభూతి చెందండి. మీ వరండాలోకి, మీ మొక్కలు, మీ వస్తువులు, మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటికీ కూడా, ప్రతి ఒక్కదానికి కూడా కాంతి వెళ్తున్నట్టు, అవన్నీ కాంతిగా మారిపోయినట్టు అనుభూతి చెందుతూ, మీ నుంచి ఇంకా కాంతిని మీ కుటుంబ సభ్యులందరికీ విస్తరించండి. వారందరూ కూడా కాంతిని స్వీకరించి కాంతి శరీరదారులుగా మారిపోయారు. వాళ్ళందరూ కూడా మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య లెక్క ఎవరైనా సరే, మీ కుటుంబ సభ్యులందరూ కూడా కాంతిని స్వీకరించి వారందరూ కూడా కాంతిదారులుగా మారిపోయారు. కాంతి శరీరదారులుగా. ఇంకా కాంతి ఇప్పుడు మీ బంధుమిత్రులందరికీ వెళ్తున్నట్టు చూడండి. మీ బంధువులకి, మీ స్నేహితులందరికీ కూడా ఆ కాంతిని మీ నుంచి పంపించండి. వారు కూడా అలాగే కాంతి శరీరదారులుగా మారిపోయారు. మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా పంపించండి ఆ కాంతిని. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ కాంతిని కూడా ఎంతో చక్కగా స్వీకరిస్తున్నట్టు, వారు కూడా కాంతి శరీరధారులుగా మారినట్టు చూడండి. అలాగే మీ బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ కూడా ఈ కాంతితో నిండిపోయి సంపూర్ణమైన సంపదలతో ఉన్నట్టు చూడండి. మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నింటికి కూడా ఈ కాంతి అందాలనుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ ఈ కాంతిని పంపించి వాళ్ళందరూ కూడా కాంతిగా మారిపోయినట్టు ఊహించండి.
మీరు ప్రేమించే వాళ్ళకి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఈ కాంతిని పంపించండి. ఇంకా కాంతి ఇప్పుడు మీ ఊరంతా నిండిపోతున్నట్టు. మీరు ఎవరికైతే ఇంకా ఇంకా పంపించాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆ కాంతితో నిండిపోయినట్టు, మీ పంట పొలాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలన్నీ కూడా కాంతిగా మారిపోయినట్టు చూడండి. ఎక్కడికైతే ఈ కాంతి వెళ్తుందో అక్కడంతా అన్ని సమస్యల్ని కూడా క్లియర్ చేస్తుంది ఆ కాంతి. అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయినట్టు చూడండి. మీ జిల్లా అంతా కూడా నిండిపోతుంది ఆ కాంతితో. ఎంతో అద్భుతంగా మనం సామూహికంగా ఈ కాంతిని విస్తరిస్తూ ఉన్నాం. మీ నుంచి ఆ కాంతి ఇక ఈ దేశం అంతా నిండిపోతుంది. దేశం దేశం అంతా నిండిపోయి ఇంకా ప్రపంచం అంతా కూడా విస్తరిస్తుంది ఎంతో అద్భుతంగా. అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని అంతా కూడా ఈ కాంతి దగ్ధం చేస్తున్నట్టు చూడండి. ఎక్కడైతే సరికానటువంటి ఎనర్జీస్ ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ కూడా ఈ కాంతి శుద్ధి చేస్తుంది. అవన్నీ కూడా పూర్తిగా పాజిటివ్ గా మారిపోయి అక్కడ ఉన్నటువంటివన్నీ పరిస్థితులు ప్రపంచం అంతా కాంతిగా మారిపోయింది. అలాగే ఇప్పుడు అన్ని విశ్వాలకి, అన్ని గెలాక్సీలన్నింటికి కూడా ఈ కాంతిని విస్తరిద్దాం మన నుంచి. ఈరోజు ఆ కైలాస పర్వతం మీద కొలువైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులతో, ఆ ప్రమద గణాలతో, గణపతి, కుమారస్వామి అందరూ ఉన్నటువంటి అక్కడ కొలువైనటువంటి ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. వారందరికీ ముందుగా ప్రణమి ప్రణామాలు తెలుపుకుంటూ వారందరికీ ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ వారందరితో కలిసి మనం ధ్యాన స్థితిలో కూర్చుందాం. ప్రశాంతంగా కూర్చుందాం. ఒక 5 నిమిషాలు మనతో మనం ఆ పరమేశ్వరుని సన్నిధిలో, పార్వతీ పరమేశ్వరుని సన్నిధిలో ప్రమద గణాలతో కలిసి ఎంతో చక్కగా అద్భుతమైనటువంటి ధ్యానం చేస్తూ ఉన్నాం. చల్లని ఆ ప్రదేశంలో పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో అద్భుతమైనటువంటి ఎనర్జీస్ లో మనం ఉన్నాం మాస్టర్స్. అలాగే అనుభూతి చెందుతూ మన శక్తి ఇంకా ఇంకా రెట్టింపు అవుతూ ఉన్నట్టు గ్రహించండి. ఎంతో ప్రశాంతమైన స్థితిలో అన్నీ మర్చిపోయి
ఆ పరమశివుని చైతన్యంతో మనం అనుసంధానమై ఉన్నాం మాస్టర్స్. యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుభూతి చెందుతూ ఉంటామో అదే, ఏదైతే భావంతో ఉంటామో అదే వాస్తవం మాస్టర్స్. ఏదైతే అనుభూతి చెందుతామో అదే నిజం అవుతుంది. పూర్తిగా పరమేశ్వరుని యొక్క, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రమద గణాలతోటి, శివ కుటుంబంతో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. శరీరాన్ని మర్చిపోయి మన కుటుంబాన్ని, యావత్ ప్రపంచాన్ని కూడా అన్ని మర్చిపోయి హాయిగా ఆత్మస్థితిలో ఉన్నాము. ఏ ఆలోచన లేకుండా మన ఆత్మతో మనం పూర్తిగా అనుసంధానమై ఉన్నాం ఆ పరమాత్మ చైతన్యంతో. ఇప్పుడు పరమశివునికి, అమ్మవారికి, గణపతి మహారాజ్కి, కుమారస్వామికి, ప్రమద గణాలందరికీ కూడా నమస్కరించుకుంటూ, వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి దగ్గర సెలవు తీసుకుంటూ, వారి యొక్క అనుమతితో, వారి యొక్క అనుగ్రహంతో, పార్వతీ పరమేశ్వరుల అనుమతితో, అనుగ్రహంతో, వారు ఇచ్చేటటువంటి దివ్య ఆశీస్సులతో మనం మళ్ళీ
మన శరీరంలోకి వచ్చేద్దాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మానంద స్థితిలో ఉన్నాం మనం. అన్ని మర్చిపోయి ఎంతో ప్రశాంతమైన స్థితిలో ఉన్నాం. కైలాస పర్వతం నుంచి మన ప్రపంచం వరకు మనం వచ్చేసి మన ప్రపంచం దాటి మన రాష్ట్రం, మన జిల్లా, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా అంతా దాటుకుంటూ మన ఊరు, మన శరీరం, మన ఇంటికి, మన శరీరానికి వచ్చేసాం. మన శరీరంలోకి వచ్చేసి ఎంతో ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఉండండి. మళ్ళీ శరీరం అంతా కూడా రిలాక్స్ అయిపోయినట్టు చూడండి. బాడీని అంతా కూడా రిలాక్స్ చేసి తల నుంచి మీ నుదుటి భాగం, మీ కళ్ళు అన్నింటిని, మీ దవడలు, దంతాలు, ప్రతి దాన్ని కూడా ఎటువంటి బిగింపు లేకుండా పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకొచ్చేయండి. ఎంతో అద్భుతమైనటువంటి కాంతి ధ్యానం, కాంతిని సర్వులకు అందించి పరమేశ్వరునితో కలిసి మనం ధ్యానం చేసి అద్భుతమైన శక్తిని, జ్ఞానాన్ని, కాంతిని పొంది మన శరీర అవయవాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకున్న మాస్టర్స్ ఆ అవయవాలన్నింటికీ కూడా వాటిని అనుభూతి చెందుతూ వాటి మీద దృష్టి కేంద్రీకరించి వాటన్నింటికి కృతజ్ఞతలు చెప్పండి. మీ కళ్ళకి, మీ నోరు, పెదాలు అన్నింటినీ హృదయపూర్వకంగా పేరు పేరున వాటిపై దృష్టి నిలిపి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రతి అవయవానికి కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మీ ఇన్నర్ చైల్డ్ కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ విశ్వానికి అంతటికీ కూడా కృతజ్ఞతలు. మన సృష్టికర్తకి కూడా ధన్యవాదాలు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోండి. మీ కాలి గోళ్ల వరకు కూడా పూర్తిగా మీరు కృతజ్ఞతాభావంతో నిండిపోండి. ఈ సృష్టి మొత్తానికి కూడా కృతజ్ఞతనే తెలపండి ఎప్పుడు. ఈ సృష్టి అంతా మనకెప్పుడు సహకరిస్తూనే ఉంది కాబట్టి సృష్టితో కనెక్ట్ అయ్యి, ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్. ఈ చాంటింగ్ చేసినప్పుడు మనం ప్రస్తుత క్షణంలోనే ఉంటాం. మనం గతం గురించి ఆలోచించం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్షణంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు మనం కృతజ్ఞతని, ప్రేమని తెలుపుతూ ఉంటాం, క్షమాతత్వాన్ని తెలుపుతూ ఉంటాం. కాబట్టి
మనకి ఆ సృష్టి ఎప్పుడు సహకరిస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే ఇస్తున్నామో మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, అదే మనం తిరిగి రెట్టింపు పొందుతూ ఉంటాం. అందుకని ఎప్పుడు కృతజ్ఞతా భావంతో నిండిపోవాలి, క్షమాతత్వంతో నిండిపోవాలి. ఎన్నో జీవులకి, ఎంతో మందికి ఎన్నో జన్మల నుంచి ఎన్నో ఇబ్బందులు పెట్టుంటాం, బాధలు పెట్టుంటాం, వాళ్ళని కొట్టు ఉంటాం, తిట్టుంటాం. అవన్నింటికి కూడా హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటూ వాటిలన్నింటికి ప్రేమను అందిస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఓకే మాస్టర్స్, అందరూ చేతి వేళ్ళు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 2, 1, 0. ఈ అద్భుతమైనటువంటి ధ్యానానికి మన అందరి పరమ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సకల చరాచర సృష్టి మొత్తానికి, పంచభూతాలకి, మీ శరీరానికి కూడా, ఈ గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా, సరితా మేడంకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్లకి, ప్రశాంతి మేడంకి, సరస్వతి గారికి, జానకి గారికి, అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.